హలో అండి, నేను ఇక్కడ మీకు కరేపాకు రైస్ చేస్తున్నాను. కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసేసుకున్నాను. దాంట్లో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలానే కొంచెం జీడిపప్పులు, తినే శనగపప్పు వేసేసుకొని కొంచెం శనగగింజలు అయితే వేసేసుకొని వేపేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని ఇంగువ అయితే వేసేస్తున్నాను. దీంట్లో కారం అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే కరివేపాకు పొడిలో ఆల్రెడీ ఎండుమిర్చి మిక్సీ కొట్టేసేసినాం కాబట్టి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. కరివేపాకుని అయితే వేసేసుకొని కలిపేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో ముందుగా ఉడకపెట్టుకున్న పొడిగా ఉన్న రైస్ అయితే వేసేసుకొని కలిపేస్తున్నాను. కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు కలిపేసుకొని నేను ఇంతకుముందు మిక్సీ పట్టేసుకున్న ఆ కర్రీ లీఫ్ మిశ్రమాన్ని ఎత్తి దాంట్లో వేసేసి కలిపేస్తున్నాను. బాగా కలిపేసుకొని కొంచెం పొయ్యి మీద ఉండేటప్పుడే సాల్ట్ అయితే వేసేసుకొని పొయ్యి అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసాకేమో ఇట్లుంది, తింటే ఎట్లుంటుందో నాకు తెలియదు, అయితే తినలేదు. ఓకే ఫ్రెండ్స్, బై, హ్యావ్ ఎ నైస్ డే. ఈజీగా సింపుల్గా 2 minutes